నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి త్వరలో వైశాఖ మాసం అయితే స్టార్ట్ అవుతుందండి. వైశాఖ మాసంలో వచ్చే శనివారాలు చాలా విశేషం. వీటినే మామిడిపళ్ళ శనివారాలు అని కూడా అంటారు. అయితే ఈ శనివారాలు ఎన్ని వచ్చాయి, వైశాఖ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, ఈ శనివారాల్లో స్వామివారికి మామిడి పళ్ళని ఎలా సమర్పించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, పూజా విధానం ఏమిటి, ఈ మాసంలో సప్త శనివారాలు పూజని ప్రారంభించవచ్చా, అయితే ఏ రోజు ప్రారంభిస్తే మంచిది అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. పూజా విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే మామిడి పళ్ళు పెట్టుకుంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మామిడి పళ్ళు ఎలా పెట్టుకోవాలో తెలియలేని వారు కూడా ఈ వీడియో చూసి మీరు పెట్టుకోవచ్చు. వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి, అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మీకు వీడియో బాగా నచ్చిందని అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చైత్ర మాసం తర్వాత వచ్చే మాసమే వైశాఖ మాసం. మన తెలుగు నెలల ప్రకారం వైశాఖ మాసం అనేది 2వ నెల. ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారండి. ఎందుకంటే ఆ శ్రీనివాసుడికి ఎంతో ప్రీతికరమైన మాసంగా ఈ వైశాఖ మాసం చెప్తారు. శ్రీ మహావిష్ణుమూర్తి ఈ వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటారని అంటారండి. అందుకని ఈ మాసంలో వచ్చే మధుర ఫలమైనటువంటి మామిడి పళ్ళని ఆ స్వామివారికి సమర్పించి తమ మనసులో ఉన్న కోరికలు ఆ స్వామివారికి చెప్పుకొని మామిడి పళ్ళు ఎంత తీయగా ఉంటాయో అంతే తీయదనమైన ఫలితాలను ఇవ్వమని కోరుకుంటారు. అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ వైశాఖ మాసం ఈ 2026 సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎన్ని శనివారాలు వచ్చాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2026 ఏప్రిల్ 17వ తేదీన శుక్రవారం అమావాస్య వస్తుందండి. ఈ రోజుతో మనకి చైత్ర మాసం అనేది ముగుస్తుంది. ఇంకా 18వ తేదీన శనివారం అంటే ఏప్రిల్ 18 శనివారంతో మనకి వైశాఖ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మే 16 శనివారంతో ఈ వైశాఖ మాసం అనేది ముగుస్తుంది. అయితే ఈ వైశాఖ మాసంలో మనకి 4 శనివారాలు వచ్చాయండి. మొదటి శనివారం మనకి ఏప్రిల్ 18వ తేదీన శనివారం వస్తుందండి. ఈ రోజు మనకి వైశాఖ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా రెండో శనివారం ఏప్రిల్ 25వ తేదీన వస్తుంది. ఇంకా మూడో శనివారం మే 2వ తేదీ వస్తుంది. ఇంకా 4వ శనివారం మే 9వ తేదీన శనివారం వస్తుందండి. ఇంకా మే 16వ తేదీన వచ్చిన శనివారం మనం లెక్కలోకి తీసుకోము, అది అమావాస్య వచ్చేస్తుంది కాబట్టి అందుకనే మనకి ఈసారి వైశాఖ మాసంలో 4 శనివారాలు వచ్చాయి. ఈ 4 శనివారాలు కూడా ఆ విష్ణుమూర్తిని ఎంతో విశేషంగా పూజిస్తాము. వైశాఖ మాసంలో వచ్చే మొదటి శనివారం రోజున స్వామివారికి మామిడి పళ్ళని సమర్పిస్తామండి. అయితే మనం వైశాఖ మాసం మొదటి శనివారం మనకి ఏప్రిల్ 18వ తేదీన వచ్చింది కాబట్టి ఈ రోజునే మామిడి పళ్ళని అయితే సమర్పించాలి. అయితే ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ వైశాఖ మాసం అనేది మే నెలలో మధ్యలో కానీ లేదంటే చివరిలో కానీ వస్తుందండి. కానీ మనకి ఈ సంవత్సరం అధిక మాసం ఉండడం వల్ల అందుకని మనకి పండగలన్నీ కూడా కాస్త ముందుగా వచ్చేసాయి. ఒకవేళ మీకు మొదటి శనివారం స్వామివారికి మామిడి పళ్ళను సమర్పించుకోలేకపోయినట్లయితే మిగిలిన శనివారాల్లో అయినా సరే స్వామివారికి ఈ మామిడి పళ్ళని సమర్పించవచ్చు. అయితే చాలామందికి ఈ మామిడి పళ్ళని సమర్పించడం కూడా ఒక ఆచారంగా వస్తుందండి. కొంతమంది వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళు పెట్టుకుంటేనే పెట్టుకుంటారు, మరి కొందరైతే ఈ మామిడి పళ్ళు పెట్టుకోవడం మాకు తెలియదండి అని అంటారు. అయితే ఆచారం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మనకి ఈ సీజన్లో మొదటగా వచ్చే ఈ మామిడి పళ్ళని స్వామివారికి సమర్పించడంలో తప్పేమీ లేదండి. మనం ఏ పళ్ళు తెచ్చుకున్నా ముందుగా ఆ దేవుడికి సమర్పించిన తర్వాతే కదా మనం తింటాము. అలానే ఈ మామిడి పళ్ళను కూడా మొదటగా తెచ్చుకున్నట్లయితే ఆచారం ఉన్నా లేకపోయినా ఒక 2 లేదా 5 మామిడి పళ్ళని స్వామివారికి దగ్గరికి పెట్టి ఆ స్వామివారికి నివేదన చేసిన తర్వాత తింటే అంత మంచి జరుగుతుంది. అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలి, ఇంట్లో పీఠం వేసుకొని చేసుకోవాలా, పూజా మందిరంలో చేసుకోవాలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పూజ చేయడానికి పీఠం ఏమీ వేయనవసరం లేదండి. మీ పూజా మందిరంలోనే చక్కగా స్వామివారి దగ్గర పూజను అయితే చేసుకోవచ్చు. మీకు ఇలా ముగ్గులు అవి పెట్టుకునే అవకాశం ఉన్నట్లయితే ముందుగా ముగ్గులైతే పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకొని ఇంకా మీ దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు అవి ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకొని పువ్వులతో అందంగా అలంకరించుకోండి. మీ దగ్గర విగ్రహాలు లేకపోయినప్పటికీ కూడా స్వామి అమ్మవార్ల చిత్రపటం దగ్గర అయినా సరే మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి ఎంత ఇష్టమైన పిండి దీపాలు కానీ లేదంటే శంకు చక్ర దీపాలు కానీ ఏ ఉంటే అవి పెట్టుకోండి. ఇప్పుడు తెచ్చుకున్న మామిడి పళ్ళని శుభ్రంగా నీటిలో కడిగేసుకోవాలండి. దీనికి జీడులాగా ఉంటుంది కదండి, దాన్ని అయితే తీసేయాల్సి ఉంటుంది. అయితే మనం దాన్ని మన చేతికున్న గోరుతో మాత్రం గిచ్చి మాత్రం తీయకూడదండి. దేవుడికి పెట్టే నైవేద్యం కాబట్టి ఇలా గిచ్చి తీయకూడదు. ఏదైనా స్పూన్తో కానీ లేదంటే ఏదైనా దేంతో అయినా సరే తీయాలి తప్ప మనం గోరు గిచ్చి మాత్రం తీయకూడదు అని అంటారు. అన్ని పళ్ళు కూడా ఈ విధంగానే బాగా శుభ్రం చేసుకొని పెట్టేసుకోండి. అయితే మొదటగా మామిడి పళ్ళు పెట్టుకునేవారు ఏ మామిడి పళ్ళు పెట్టుకోవాలి అని అంటే ఇవే పెట్టుకోవాలి, ఇవి పెట్టుకోకూడదని ఏమీ లేదండి. మీకు దొరికినటువంటి ఏ మామిడి పళ్ళు అయినా
సరే పెట్టుకోవాలి. అయితే కొంతమందిలో మొదటగా పెట్టుకునేవారు బెంగనపల్లి రసాలు ఇలా కొన్ని పెట్టుకోవాలనే ఆచారం అయితే ఉంటుందండి. అది మీ పెద్దలను అడిగితే తెలుస్తుంది. ఒకవేళ మీకు అలాంటిది ఆచారం ఏమీ లేదండి అనుకునేవారు ఎవరైనా ఏ పళ్ళైనా సరే పెట్టుకోవచ్చు. ఇలా శుభ్రం చేసినటువంటి మామిడి పళ్ళుని ఇప్పుడు స్వామివారి దగ్గర పెట్టుకోవాలి. అయితే ఒక ప్లేట్లో కానీ లేదంటే ఆకులో కానీ పెట్టుకోండి. అయితే ఈ మామిడి పళ్ళు ఎన్ని సమర్పించాలండి అని అంటే 2 కానీ 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ ఇలా మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని స్వామివారికి సమర్పించవచ్చు. ఈరోజు ముఖ్యంగా మామిడి పళ్ళు సమర్పించేటప్పుడు స్వామివారికి పరమాన్నాన్ని చేసి నైవేద్యంగా నివేదన చేయాలండి. ఇలా అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో కానీ లేదంటే పువ్వులతో కానీ విష్ణు సహస్రనామాలన్నీ కూడా చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మాకు విష్ణు సహస్రనామం చదవడం రాదని అనుకుంటే స్వామివారి అష్టోత్తరాలు కానీ గోవింద నామాలు కానీ చదువుకుంటే చాలా మంచిది. ఇవేమీ మేము చదువుకోలేమండి, మాకు అంత టైం ఉండదని అనుకునేవారు ఓం మాధవాయ నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ ఆ స్వామివారిని పూజించండి. ఆ తర్వాత స్వామివారికి ధూపం చూపించి నీరాజనం కూడా సమర్పించి ఆ స్వామివారికి 2 చేతులు జోడించి మోకాల పైన ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. ఈ సీజన్లో వచ్చే మొదటి మామిడి పళ్ళుని మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఈ మధుర ఫలాలని స్వీకరించి అంతే మధురమైనటువంటి జీవితాన్ని ప్రసాదించు తండ్రి అని ఆ వైకుంఠనాథుడికి నమస్కారం చేసుకోండి. ఇంతటితో పూజ పూర్తవుతుంది. ఇలా పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. కనీసం ఇద్దరికైనా సరే మామిడి పళ్ళుతో సహా తాంబూలం అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇంకా స్వామివారికి నైవేద్యం పెట్టిన మామిడి పళ్ళు కానీ లేదంటే పరమాన్నం కానీ పూజ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించవచ్చు. ఈ విధంగా స్వామివారికి మామిడి పళ్ళుని వైశాఖ మాసంలో వచ్చే మొదటి శనివారం అయితే మనం సమర్పిస్తామండి. ఒకవేళ మొదటి శనివారం వీలు లేకపోయినట్లయితే మిగిలిన శనివారాల్లో కూడా స్వామివారికి సమర్పించవచ్చు. అయితే ఈ పూజ శనివారం ఉదయం వేళల్లో చేసుకుంటే చాలా మంచిదండి. 9 గంటల లోపలైతే చేసుకోండి. ఒకవేళ ఉదయం పూట మాకు కుదరదండి, ఆఫీసులకు వెళ్ళాలి, పని ఉంటుంది అని అనుకునేవారు సాయంత్రం అయినా సరే స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా మాకు ఇంట్లో పూజ చేసుకోవడం కుదరదండి అని అనుకునేవారు కనీసం స్వామివారి గుడికి వెళ్ళైనా సరే అక్కడున్న స్వామివారికి మామిడి పళ్ళను సమర్పించి పూజ చేసుకొని దండం పెట్టుకున్నా సరే అంతే ఫలితం లభిస్తుందండి. అందుకని మీకు ఎలా వీలుంటే ఆ విధంగా పూజ చేసుకోండి. కానీ భక్తి ముఖ్యం కాబట్టి భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని పూజిస్తే తప్పకుండా ఆ స్వామివారు మనల్ని కరుణిస్తారు. అయితే ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఈ శనివారాలు అన్ని శనివారాలు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో భోజనం అయితే చేస్తారండి. ఆ విధంగా చేస్తామండి అంటే చేసుకోవచ్చు. లేదంటే పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత మీరు భోజనం అనేది చేయవచ్చు. ఇంకా మీకు శక్తి ఉంటే ఈ మామిడి పళ్ళుని లేని వారికి పేదవారికి దానం చేస్తే చాలా మంచిదండి. వారి ఆశీర్వాదం తప్పకుండా మీకు కలుగుతుంది. అలాగే పిల్లలకి కూడా ఈ మామిడి పళ్ళుని పంచిపెట్టండి. మనకున్న విశిష్టమైన మాసాల్లో ఈ వైశాఖ మాసం ఒకటండి. ఈ వైశాఖ మాసంలో ఆ శ్రీమన్నారాయణుని మాధవుడిగా పూజిస్తారు కాబట్టి అందుకనే విష్ణుమూర్తి భక్తులు ఈ నెల రోజులు కూడా ఆ స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలా మీకు వీలుంటే కనుక ఈ మాసం అంతా కూడా స్వామివారికి దీపారాధన చేసుకుని మీకున్న పండో కాయో లేదంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన చెలిమిడి వడపప్పో ఏదో ఒకటి నైవేద్యం పెట్టి ఆ స్వామివారిని తులసి దళాలతో పూజిస్తే చాలా మంచిదండి. అలా మాకు వీలు కాదండి అని అనుకుంటే అంటే మన ఆడవారికి ఎలాగూ డేట్స్ పరంగా వీలు కాదు కాబట్టి అందుకని ఈ వైశాఖ మాసంలో వచ్చే శనివారాల్లో అయినా సరే ఆ స్వామివారిని పూజిస్తే చాలా మంచిది. అయితే ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తి భూలోక సంచారం చేస్తారని అంటారండి. అందుకనే ఈ వైశాఖ మాసంలో ఆ స్వామివారిని కనుక పూజించినట్లయితే అతి శీఘ్రముగా ఆ స్వామివారి కటాక్షం అనేది మనం పొందవచ్చు. అలాగే ఈ వైశాఖ మాసంలో స్వామివారితో సహా అమ్మవారిని కూడా కలిపి పూజిస్తేనే ఎక్కువ ఫలితం అయితే మనకి లభిస్తుందండి. అయితే ఈ మాసంలో స్వామివారికి చేసే పూజలే కాదండి, ఈ మాసంలో చేసే దానాలు, ఉపవాసాలు, పుణ్యనదుల్లో స్నానాలు ఇవన్నీ కూడా విశేషమైన పుణ్యఫలాలు అయితే మనకి దక్కుతాయి. అలాగే మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గర కానీ లేదంటే ఆలయాల్లో ఉన్న రావి చెట్టు దగ్గర కానీ నీళ్లు పోసి ఒక దీపం పెట్టి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుంటే మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఒకవేళ మాకు దగ్గరలో రావి చెట్టు అది లేదండి అని అనుకుంటే రావి ఆకులు తెచ్చుకొని మనం ఇంట్లోని దీపారాధన చేసుకున్నా సరే అంతే ఫలితం దక్కుతుందండి. అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ వైశాఖ మాసంలో సప్త శనివారాల వ్రతాన్ని స్టార్ట్ చేయవచ్చు అంటే నిరభ్యంతరంగా స్టార్ట్ చేయవచ్చండి. ఎవరైతే కొత్తగా చేసుకోవాలనుకుంటున్నారో ఈ వైశాఖ మాసంలో వచ్చే ఏ శనివారం అయినా సరే మీరు ప్రారంభించవచ్చు. ఒక మంచి రోజు చెప్పండి అంటే మనకి ఏప్రిల్ 18వ తేదీన శనివారం, మొదటి శనివారం. ఈ రోజు చాలా మంచిదండి. మీరు ఎవరైనా సరే ప్రారంభించాలని అనుకుంటే ఈ శనివారం నుండి 7 శనివారాల వ్రతాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రోజు కుదరకపోయినట్లయితే మే 2వ తేదీన 3వ శనివారం రోజున కానీ లేదంటే మే 9వ తేదీన 4వ శనివారం రోజున కానీ మీరు ప్రారంభించుకోవచ్చు. అయితే 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్
ఛానల్లో వీడియో ఉందండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అయితే ఈ మామిడి పళ్ళు అనేవి స్వామివారికే కాదండి, మనం పెద్దలకి కూడా సమర్పించాలి. అయితే పెద్దలకి ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. దానికోసం ఒక విస్తరి కానీ లేదు అంటే ఒక ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మామిడి పళ్ళు అయితే పెట్టుకోవాలి. అయితే మీ పెద్దలు అంటే చనిపోయిన పెద్దలు ఎంతమంది ఉన్నారో వారి అందరికీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కో పండు చొప్పున ఎంతమంది అయితే అన్ని పళ్ళు పెట్టాలి. దీంతో పాటుగా మళ్ళీ పరమాన్నం కూడా ఈ విధంగా ఒక గిన్నెలో వేసి పెడితే సరిపోతుంది. దీంతో పాటుగా ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా పెట్టాలండి. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని దక్షిణం వైపు మీరు మీ పెద్దలకి ఎక్కడైతే పెడతారో ఆ ప్లేస్లో పెట్టి వారిని ఒకసారి తలుచుకొని దండం పెట్టుకోండి. ఈ విధంగా పెడితే వాళ్ళు ఇంకా మనకి గుర్తున్నారనే విషయం వాళ్ళు తెలుసుకొని ఎంతగానో సంతోషించి సంతృప్తి చెంది మనల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటారండి. అలాగే మన వంశం వృద్ధి చెందడానికి కూడా ఎంతో సహాయం చేస్తారు. ఈ విధంగా మామిడి పళ్ళుని పెద్దలకి పెట్టుకోవాలండి. ఈ విధంగా వైశాఖ మాసంలో వచ్చే మామిడి పళ్ళు శనివారం రోజున పూజనైతే చేసుకోవాలండి. ఈ విధంగా పూజ చేయడం వలన ఆ స్వామివారు ఎంతో సంతృప్తి చెంది లక్ష్మీ కటాక్షం కలిగి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటాము. మీరు ఎలా మామిడి పళ్ళని సమర్పిస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.